ఆ రోజు నెత్తి మీద శనెక్కి తాగిన మైకులో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మీ మీద నాతో నీచుడు పడకుండా ఉంటాడు. నేను పాపం చేశాను, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. క్షమించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను చేసిన తప్పే. తప్పుడు మనుషులు తప్పులే చేస్తారు. ప్లీజ్, జరిగింది ఒక పీడకలని మర్చిపోమ్మంటావా? చూడు చూడు, ఒంటి మీద గాయాలే ఇంకా మానలేదు, మనసుకు తగిలిన గాయాన్ని ఎలా మర్చిపోమ్మంటావు? ఈ గాయాలేంటని అడిగితే ఏం చెప్పమంటావు? నీ స్నేహితుడి రాక్షసత్వానికి నిదర్శనాన్ని చెప్పమంటావా? నీలాంటి రాక్షసుని క్షమించి వదిలేస్తే ఆడజాతి నన్ను క్షమించదు. అప్పుడు నీ నుంచి నేను తప్పించుకోగలిగాను, కానీ ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ మీద పగ తీర్చుకోలేనేమో అనుకున్నా, కానీ దొరికావు, కరెక్ట్ గా దొరికావు. ఇప్పటి వరకు వంశీ నీకో ఫ్రెండ్, ఇప్పుడు నా మొగుడు. ఆయన గుండెల నిండా దేవుళ్ళ ఉన్న నిన్ను రాక్షసుణ్ణి చేస్తా. నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని 1000 ఇంతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా. అంతవరకు ఈ సీత నిద్రపోదు, నిన్ను నిద్రపోనివ్వదు. ఏంటి బావగారు అంతగా నిలికేస్తున్నారు? ఏం పోయింది ఏంటి? అగ్గిపెట్టే ఇక్కడే ఎక్కడో పెట్టాను. అగ్గి పెట్టిపోయిందా? ఏమైందిరా? పోయింది. మన పరువు మొత్తం సంక నాకిపోయింది. ఏమైందా? మా ఇయ్యంకుడు గారు పెట్టి దొంగట్టు మన ఇంట్లో పెట్టిపోవడం ఏంట్రా? ఏమున్నాయి అందులో? పెట్టి నిండా ఉన్నాయి 50-60 వేలా? కాదు, పుల్లలు. పుల్లలా? అగ్గి పుల్లలు. అగ్గి పుల్లలేంట్రా? మరి అగ్గి పెట్టులో అగ్గి పుల్లలు కాకపోతే సిగ్గు బిళ్ళలు ఉంటాయా? అంటే పోయింది అగ్గి పెట్టా? మరి అందుకే కదా ఈ టెన్షన్ అంతా. ఒరే నీ అబ్బా, ఎదవ అగ్గి పెట్టిపోతే ఎలక్షన్ లో పోలింగ్ పెట్టిపోయినట్టు ఇంత ఆడావుడేట్రా? ఏ అగ్గి పెట్టి కాదా? కాకపోతే దాన్ని అగ్గి పెట్టని ఎందుకన్నారు? ఏ తాటి మట్టో ఈత చెట్టో అనొచ్చుగా. అసలు ఆ పురుగుల మందు నేను తాగాల్సిందిరా, నువ్వు తాగి మమ్మల్ని చంపుతున్నావు. తీసుకోండి. శివాజీకి ఇచ్చావా? లేదు. వాడు లేచి ఉంటాడు, వెళ్ళివు. అలాగే. సీత, వాడు షుగర్ ఎక్కువ వేసుకుంటాడు, 3 స్పూన్లే. అయ్యి బాబు, ఏంటండి పెట్టి సర్దేసుకుంటున్నారు? పెళ్ళైపోయింది కదరా. హాయ్. నాకు ఇక్కడేం పని? ఇద్దరం ఇక్కడే ఉంటే అక్కడ ఆఫీస్ పనులు, ఫ్యాక్టరీ పనులు ఎవరు చూసుకుంటారు? చా, అవి చూసుకుంటాకే ఆ పుట్టాయిని అక్కడ పంపించాను. ఈ 3 రోజులు నువ్వు నాతో ఉండాల్సిందే, లేకపోతే నాకు పిచ్చి బోర్ పెట్టేస్తుందో. తోడుగా నీ భార్య ఉందిగా. ఉంటే నీతో సమానమా? కాదు, నాకన్నా ఎక్కువ. ఇవాటి నుంచి నీలో సహం ఆవిదే. అది మిగతా సగం. షుగర్ సరిపోలేదా? కరెక్ట్ గా సరిపోయింది. తను పెట్టిన కాఫీ ఎలా ఉంది? చాలా బాగుంది. రే, నన్ను వదిలేరా, వెళ్ళిపోతాను. అయ్యోయ్, పుసుక్కుని అలాగే వెళ్ళిపోకు. నువ్వు మా అమ్మాయి పెళ్లి చేయించినోడివి, నీకు తువ్వాలగొడ్డో చేతిగొడ్డో ఎట్టుకోవాలి. మరి మేము శ్రీ సాయినాథ్ క్లాత్ స్టోర్స్కి వెళ్ళి రేపు పట్టుకొస్తాను. డబ్బులు మోపు చేసుకోరు కదా మరి. అల్లుడు, ఓ ఏరిసనక్కాయ భోంచేస్తావేంటి? బాబోయ్, నీకు ఇవ్వకపోతే పుసుక్కుని వెళ్ళిపోతావేమో. ఇదిగో అల్లుడు, ఆనక అమ్మాయిని తీసుకుని అమ్మోరు గుడికి వెళ్ళిరా. పక్కనే సేవ అడుగు తీసేసినంత, అబ్బే 10 కిలోమీటర్ల లోపే. మనం ఏం కోరుకుంటే జరిగిపోద్ది. వెరీ గుడ్. అయితే మేము ముగ్గురు కలిసి వెళ్తాం. రే, నాకేం కోరికలు లేవు, మీరు వెళ్ళరంట్రా. నీకు లేకపోతే మాకు రికమెండ్ చేయదు కానీ పద. ఈ కాగితాల్లో మీ కోరికలు వ్రాసి ఆ హుండీలో వేయండి బాబు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ కోరికలన్నీ నెరవేరుతాయి. ఓం ఆగండి. ఇవాళ నుంచి మన ముగ్గురి మధ్య ఏది దాగడానికి వీలేదు, చివరికి మనసులో కోరికలతో సహా. కాబట్టి రే, ఏంట్రా ఇది? మావిడి కోరికేంటో చదువు. ఇది అన్యాయం.
మా శివాజీ కోరికేంటో నువ్వు చదువు. ఏంట్రా ఈ వేళ కొలాలు? చెప్పాను కదరా దాపరికాలు ఉండకూడదని. సీత మా వాడేమో రాశాడు చదువు. మా వంశీ సీత నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉండేలా దీవించు తల్లి. నేను ఊహించిందే రాశాడు. మా ఆవిడేమో రాసిందో చదవరా. వద్దు. ఏమండి, నేను నీ భర్తని, చెప్పినట్టు వినాలి. నువ్వు చదవరా. శివాజీ సర్వనాశనం అయిపోవాలి, దిక్కుమాలి చావు చావాలి. ఏంట్రా చదవమంటే దిక్కులు చూస్తున్నావు? ఇటువు. అది మీ ఆవిడ కూడా నాలాగే ఆలోచించి రాసింది. ఏం రాసింది? మన ఇద్దరి స్నేహం కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. సీత, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీ ఇద్దరు కోరికలు తెలిసాయి, మరి నా కోరిక ఏంటో అడగరే? మీరు మీ ఫ్రెండ్షిప్ గురించే రాసుంటారు. కాదు, మీరిద్దరు ఊహించలేని కోరిక కోరా. అదేంటో తర్వాత మీకే తెలుస్తుంది. అమ్మా, ఒక్క నిమిషం ఉండు. ఆ, ఇదేంటి పెళ్లి కూతురు నాపేసి ముసలిదొక్కుందే? బాబు, ఆ, అమ్మాయి చిన్నపిల్ల, అమాయకురాలు, ఆ, పైగా కొత్త. అంటే అక్కడికి నేనేదో సీనియర్ మోషన్ మీ ఉద్దేశం? ఇప్పుడు ఏంటంటే, మీరెళ్ళి అమ్మాయిని పంపండి. అబ్బో, మీ ఆయన చాలా స్పీడ్ గా ఉన్నాడమ్మా. పెళ్లి చూపులప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరావిడ? నా ఫ్రెండ్. చాలా గొప్ప ఫ్రెండ్. కూర్చో. నీకు నచ్చిందా? బాగా. మా ఊరు నచ్చిందా? సూపర్. మా అమ్మా నాన్న? మీ నాన్న చూస్తే జాలేస్తుంది. మీ అమ్మ నేను ఇంతవరకు చూడలేదు. అయ్యో, పిలుస్తానుండండి. అమ్మా, మీ అమ్మని రేపు పరిచయం చేయదు కానీ. నేను మీకు నిజంగానే నచ్చానా? మా శివాజీకి నచ్చావంటే నాకు నచ్చినట్టేగా. వాడు చాలా మంచివాడు. నిన్నటి దాకా వాడికి నేను ముందే వీక్నెస్. ఇప్పుడు ఆ ముందు కూడా మానేశాడు. గుళ్ళో చూసావుగా వాడేం కోరుకున్నాడు. నీ వల్ల నాకు ఏ కష్టం వచ్చినా పర్వాలేదు, వాడికి మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకో. నీ భర్తగా నేను కోరుకునేది ఇదే. స్నేహితుల గురించి రాజకీయాల గురించి మాట్లాడుకునే టైం కాదు ఇది. ఐఎమ్ సారీ. కంచిపట్టు చీర చాలా బాగుంది. అదేంటి కంగారులో దాచుకోవాల్సిన చూపిస్తూ ఎక్కడెక్కడ దాచుకుంటున్నావు? అదే ఏంటి? మై గాడ్, ఏంటిది? అదే నేను హైదరాబాద్కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ పిచ్చుకోక కరవడానికి ప్రయత్నం చేసింది. అయ్యో, ఇంజెక్షన్ చేయించుకున్నావా? రేపు మీతో హైదరాబాద్ వస్తే మళ్ళీ అది కరవకుండా మీరే కాపాడాలి. చూడు, కుక్కలు పగబట్టవు, చాలా విశ్వాసంగా ఉంటాయి. పూర్తిగా దేన్ని నమ్మకండి. సర్లే పద. అల్లుడు గారు, ఎతవర్రైలు లోపలంతా ఒకటే చలి. అది ఏసీ గదిగానే మీరు పదండి బాబు. అమ్మాయి, ఇక్కడే కూర్చో ఆ బాగా. పులిహోర గారెలు పూర్లు అన్ని బొట్టలు కట్టించి లోపల సర్దించాను. ఆ పురుగుల మందు మాత్రం ప్లాస్టిక్ డబ్బాలు పెట్టి లోపలెట్టాను. పురుగుల మందా? దేనికి? మీరు ఏదన్నా అంటే పుసుక్కుని అప్పటికప్పుడు దొరకదు కదా మరి. ఓ నాయనోయ్, భలే మావ దొరికాడు నాకు. ఆడి మాటలకేంటిగానే మీరు పదండి బాబు. రే, అన్నట్టు మర్చిపోయాను, కాకినాడలో ఒక చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను, మీరు వెళ్ళండి. నోరు మూసుకుని మీరు ఎక్కండి. వెళ్ళనివ్వండి, పనుందంటున్నారుగా. పనాగాడు గుడ్డ. ట్రైన్ లో మన రొమాన్స్ కి సెన్సార్ కత్తిరలు అడ్డుపడకూడదని సైడ్ అయిపోతున్నాడు. అది కాదు రే, నువ్వేంటో నాకు తెలుసు. నిజంగా మాకు మూడు వచ్చి నువ్వు అడ్డైతే చెప్తాను. వెళ్ళి టాయిలెట్ దగ్గర కూర్చుని పదరా. పదమ్మా. వస్తామండి. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. ఎంత ఉత్తరం ఎందుకమ్మా, ఎల్లగానే నువ్వే ఒకసారి వచ్చేసి క్షేమంగా చేరేనని చెప్పు. ఎంత సలహా చెప్పావు గానే పద. నీకొచ్చా పేక? అయితే శివాజీ దగ్గర నేర్చుకో, బ్రహ్మాండంగా ఆడతాడు. అతను ఎంత ఆటగాడో నాకు తెలియకపోవడం ఏంటండి? నీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానులేండి. రే, మీరిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇలా బయటికి వెళ్ళొస్తాను. అసలు ఏంట్రా నీ పద్ధతి? ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ మనిషి మారిపోతాడు అంటారు. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు మారిపోయావేంట్రా? అది కాదురా, నేను మూసుకుని మొక్కై. అదేంటి వాడికి హాట్ పెడుతున్నావు? వాడికి స్వీట్ ఇష్టం. అతని ఇష్టాలు ఇప్పుడిప్పుడే కదండి తెలుస్తున్నాయి. త్వరగా ఇరా. ఆహా, భలే మొక్కేసేవరా. సీత, ఈ ఆట మందే. శివాజీ గడి పని అవుట్. మీ భార్యగా నేను కోరుకునేది కూడా అదేనండి. షో ఏంట్రా, నా రాణితో నీకు షో అయిపోయిందా? ఆహా, నాకు వచ్చేసింది షో. ఫుల్. సీత ఫస్ట్ టైం ఓడిపోయాడు. నేనొచ్చిన వేళ విశేషం.
చాలేరా బోర్ కొడుతుంది పడుకుందాం. సరే నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. అది కాదురా. ఏం పర్లేదు, పడుకోరా. అది మీరు నిద్రపోతారేమోనని. నిద్ర పట్టకుండా చేసావుగా,